ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణ మాత్రేణ సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది. గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం, కర్మ ఇతిహాసాన్ని అనుసరించి, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలనే ఉంటాయన్నమాట. సంచిత ప్రారంభ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట. దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్ని నుంచి బయటపడడానికి, పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి, కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాలకి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాల యొక్క ఆధీనంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది, చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది, ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది. ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ 17, 18 తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది. బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం. ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట. ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ 18 తర్వాత. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు. బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు. గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు? పుత్ర కారకుడిగా ఉంటారు. పుత్ర సంతాన కారకుడిగా, మరియు వేద పట్టణానికి కారకుడిగా, సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది. సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది. సకల వేద జ్ఞానము, మంత్ర పట్టణము, మంత్రసిద్ధి, మంత్రయోగం కోసం అని చెప్పి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటాయి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధాదిత్య యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలు 3 గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరియు కొంతమంది కంటే కాదు బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక మంచి అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది. టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం, ప్రొఫెసర్గా ఉండడం, మంచి డాక్టరేట్ పొందడం కానీ, విద్యలో ఉన్నత స్థితి కలగడానికి కానీ, విద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ, మంచి అవకాశాలు సిద్ధించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి. కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణకారకుడు. బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు. ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నారా లేదా, శుక్రబలం యోగకరంగా ఉందా లేదా. ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు. బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకుడు అవుతాడు. ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక ధనాదాయానికి లక్ష్మీ కారకుడుగా అవుతాడు. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది. విపరీత రాజయోగం ఇచ్చే విధంగా, అష్టైశ్వర ప్రాప్తి కలిగే విధంగా, కొన్ని గ్రహాలకి కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు. కావున గురుపుష్య యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ 18 రోజున. ప్రధానంగా
అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఇప్పుడు నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా 17-24 తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు, సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. మీనరాశి జాతకులకి గోచారరీత్యా బృహస్పతి యొక్క సంచారం మేరకంతా కూడా ఏ రకంగా ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో సంచారం చేయడం, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల పంచమ స్థానంలో అంతా కూడా మార్పు జరగడం వల్ల యోగకరంగా ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా జీవితంలో మీకు అంతా కూడా అధిక లాభాలు గణించడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన గృహయోగం సిద్ధించడానికి, మంచి స్థిర ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన ఉద్యోగాల్లో అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకోవడానికి, మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆక్వా రంగం బిజినెస్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపార స్థలం నుంచి మీరు వేరే మంచి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటున్నారు, మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి పాడి పంట అంతా కూడా యోగకరంగా ఉంటుంది. సకాలంలో ధనం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయించండి. అన్నదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా యోగకరమైన గ్రహంగా సంతాన కారకుడు, ప్రధానంగా ఐశ్వర్య కారకుడు, ధనయోగ కారకుడు కావున పంచమ స్థానం అంతా కూడా వృత్తిలో ఉద్యోగుల్లో మార్పులంతా కూడా స్థానచలనం కూడా చెప్తూ ఉంటుంది. శీఘ్రంగా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులకు సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మంచి శుభకార్యాలు జరగడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. పంచమస్థ గురుయోగం అంతా కూడా గురుబలం పెరిగి మీకు అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ శాంతి ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతకంగా తామర పూలతోటి, దానిమ్మ పళ్ళ రసంతో ప్రధానంగా అభిషేకం చేసుకోవడం, కుంకుమార్చన చేయించడం, దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. ప్రధానంగా చెరుకు రసంతో అభిషేకం చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి దయా కృపాకటాక్షాలతోటి స్థిర ఐశ్వర్యం లభిస్తుంది, ధనాదాయం పెరుగుతుంది, ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించుంటుంది. రాజయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం, రాహుకేతుకంతా కూడా అభిషేకం ఆచరించుకోవడం సర్వగ్రహదోష నివారణ ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా దానిమ్మ పళ్ళ రసంతో, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, పసుపు కుంకుమతోటి అభిషేకం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. స్థిర ఈశ్వరం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్థాన చలనం కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం